దేశంలో ట్రాన్స్జెండర్స్ సుమారు 5 లక్షల పైగా ఉన్నారని పోలీస్ కమిషనర్ శంకపత్ర బాగ్చి తెలిపారు. విశాఖపట్నంలోని ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. అనంతరం ట్రాన్స్జెండర్స్కు ఉపాధి చేకూరేలా క్యాంటీన్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ట్రాన్స్జెండర్స్గా పుట్టడం వీళ్ళు చేసిన తప్పు కాదని, వీరి పట్ల వివక్ష చూపించడం చాలా దారుణమన్నారు. సమాజంలో వీళ్లకు కూడా సమాన హక్కులు కల్పించాలన్నారు. మెంబర్స్ అందరూ కూడా సార్ గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. ఎందుకంటే వారందరికీ కూడా ఆధార్ కార్డ్స్ కానీ మరి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ చూస్తే మన భారతదేశంలో దాదాపు 5 లక్షల మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారండి. ఒకటి తప్పు చేశారండి, ట్రాన్స్జెండర్ గా జన్మించడం. అది తప్ప? అది తప్పు కాదు కదా. కొందరు పురుషులుగా, కొందరు స్త్రీలుగా, కొందరు ట్రాన్స్జెండర్ గా జన్మిస్తారండి. అది వాళ్ళ చేతిలో లేదు. ఈరోజు ట్రాన్స్జెండర్ చూస్తే కొందరు ఏమంటారు, పోయి బలవంతంగా డబ్బు వసూలు చేస్తారు. కానీ డబ్బు వసూలు చేయడం బలవంతంగా ఎందుకు అవసరం వస్తుంది? ఎందుకంటే మన సమాజంలో వాళ్లకు మర్యాదగా బతకడానికి హక్కులు మనం ఇవ్వట్లేదు. అందుకే మేము నిర్ణయం తీసుకున్నాం, మన వైజాగ్ నగరం నుండి మొదలు పెడతాం. ప్రతి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, మేల్ కానీ, ట్రాన్స్జెండర్ మేల్ కానీ, ట్రాన్స్జెండర్ ఫీమేల్ కానీ మర్యాదగా బతకడానికి హక్కు మనం